సాధారణంగా చాలా సార్లు దేవుని దయ కోసము, కనికరము కోసము ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతూ ఉంటాం. సాధారణంగా అందరి మీద దేవునికి ఉండేటువంటి దయ, కనికరము ఉంటుంది. అలా కాకుండా మనకి దేవుని యొక్క నుండి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని కృప, దేవుని యొక్క దయ, ఆయన కనికరము కావాలి అనుకున్నప్పుడు మనము చేయవలసింది ఏంటంటే, చూడండి 2 Samuel 21st chapter 27th verse లో రాయబడింది, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. అలాగే Matthew chapter 5 7th verse లో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు అని రాయబడింది. ఆయన దయ కలిగి ప్రవర్తించే వారి ఎడల, దయ కలిగిన వారి ఎడల ఇంకా ఎక్కువగా దయ చూపించే దేవుడు. అలాగే కనికరము కలిగిన వారిని ఆయన ఇంకా ఎక్కువగా కనికరించే దేవుడు. కాబట్టి మనము దేవుని వద్ద నుండి ఆశిస్తూ ఉన్నప్పుడు, దయను కోరుకుంటూ ఉన్నప్పుడు, ఎక్స్ట్రా ఫేవర్, ఎక్స్ట్రా దేవుని యొక్క దయ మనం కోరుకుంటూ ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా దయ కలిగిన వారమై ఉండాలి. కుటుంబ సభ్యుల ఎడల, వర్క్ చేస్తున్న ప్రాంతంలో తోటి వారి ఎదుట మనము దయను, కనికరము చూపిస్తూ నడుచుకుంటున్నట్లయితే తప్పకుండా మనం అడుగుతున్న దేవుని నుండి అధికమైనటువంటి కనికరము, దయను మనం పొందుకుంటాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.